హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే, రేపు మనకి ఇవ్వబోతున్నటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఏప్రిల్ నెలలో కొత్తగా 7,650 కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయినటువంటి వాళ్ళకొచ్చేసి రూ. 4,000 అయితే ఇస్తారనమాట. అవి ఎవరికి ఇస్తారనేది చెప్తాను. అలానే ఏప్రిల్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల మీద ఏదైనా మంచి శుభవార్త ఉందా? అంటే కొత్త పెన్షన్‌లకు సంబంధించి అవకాశం ఇచ్చారా? అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్‌లకు అవకాశం ఇచ్చారా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను. చాలామంది కూడా ఈ యొక్క దివ్యాంగులు, వికలాంగుల గురించి ఈ యొక్క పెన్షన్‌లకు అప్లికేషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయన్న మా దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉంది. సో, దాన్ని మేము ఎలా ఈ యొక్క పెన్షన్‌కి అప్లై చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో, మీకు వివరంగా చెప్తానండి ఈ వీడియోలో. కొత్త పెన్షన్‌లకు అసలు అవకాశం వచ్చిందా లేదా? ఎప్పుడు రావచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు. అలానే ఈ ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి కూడా రీచ్ అవుతుంది. నాకు కూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? లైక్ చేసి మాత్రము ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వివరంగా ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైతేనే. ఓకేనా? సో, ఇక టాపిక్‌లోకి అయితే వచ్చేద్దాము. సో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లలో ప్రతి నెల కూడా 1, 2 తేదీల్లో ప్రభుత్వము పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అయితే అందిస్తుంది. ఒకవేళ ఏప్రిల్ 1, 2 తేదీల్లో సెలవులుంటే ఒకరోజు ముందుగానో లేకపోతే ఒకరోజు తర్వాత కానివ్వండి ఇస్తుందనమాట. అయితే ఏప్రిల్ 1, 2 తేదీల్లో సెలవులు లేవు కాబట్టి రేపటి నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6:30 నుంచి అయితే ప్రారంభమైపోతుందనమాట. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సో లాస్ట్ మంత్‌లో వచ్చేసి 62,76,325 మందినైతే ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులుగా అయితే గుర్తించి ప్రభుత్వం పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసిందనమాట. ఈ నెలలో కూడా ఈ సంఖ్య అనేది చేంజ్ కాబోతుంది. దాదాపు మరొక 7,650 మందినైతే యాడ్ చేసింది. కొత్తగా వారికి పెన్షన్లు అనేటివి ఇచ్చింది. అవి ఎవరికి ఇచ్చిందంటే స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇచ్చిందనమాట. ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇచ్చేటువంటి పెన్షన్లు సో రూ. 4,000 అయితే ఇస్తుంది ప్రభుత్వము. 2025 నుంచి అయితే ఇస్తూనే ఉంది. అంటే 1 ఇయర్ పాటు ఇస్తూనే ఉందనమాట. ఈ కేటగిరీ కింద కొత్తగా అయితే యాడ్ చేసి. అయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇచ్చేటువంటి పెన్షన్లు ఏంటి అంటే, స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ అంటే ఏంటి అంటే, సో స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్స్ అనేటివి ఇక్కడ భర్త చనిపోతే భార్యకి ఇచ్చేటువంటి పెన్షన్స్. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వితంతువుల పెన్షన్ అనుకోవద్దు ఇది. ఓకేనా? ఇది ఒక రకంగా వితంతువుల పెన్షనే. కాకపోతే దీంట్లో స్పెషల్‌గా ఒకటి యాడ్ చేశారనమాట. అదేంటంటే ఇక్కడ భర్త చనిపోయి ఉంటారని మనం మాట్లాడుకుంటున్నాం కదా! ఆ భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లలో రూ. 4,000 గానివ్వండి, రూ. 6,000 గానివ్వండి, రూ. 10,000 గానివ్వండి, రూ. 15,000 గానివ్వండి, ఇలా ఏదో ఒక పెన్షన్ అనేది పొందుతూ ఉండాలనమాట ఆయన. ఆ పొందుతూ ఉన్నటువంటి భర్త చనిపోతే వారికి భార్య గనక ఉండినట్లయితే వారికి ట్రాన్స్‌ఫర్ చేసేటువంటి పెన్షన్‌నే స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ అనేది అంటారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీ కింద ప్రతి నెల కూడా దరఖాస్తులను తీసుకుంటుంది గవర్నమెంట్. దరఖాస్తులను ఎలా తీసుకుంటుందంటే, ఇక్కడ భర్త ఎగ్జాంపుల్‌కి ఈ మార్చ్ ఎండ్‌లో చనిపోయారనుకుందాం. ఎగ్జాంపుల్‌కి అనుకుందాం మనము. ఈ మార్చ్ 13థ్, 29థ్ అలా చనిపోయారనుకుందాము. సో, ఆయన పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు. సో, ఏప్రిల్ నెలలో ఆయన పెన్షన్ అనేది తీసుకోరు. ఎందుకు పెన్షన్ తీసుకోలేదు అని చెప్పి అక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఎవరైతే క్లస్టర్ అధికారి ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేయాలనమాట. సెలెక్ట్ చేసినప్పుడు చనిపోయారని గనక పెట్టినట్లయితే వెంటనే వీళ్ళు స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయ్యేదానికి ఉన్నదా ఈ పెన్షన్ అని చెప్పి అక్కడే ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ ఉన్నారు అనుకుంటే అక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి పెట్టేస్తారు. మార్చ్ అంటే మార్చ్‌లో చనిపోయారు కదా! ఏప్రిల్‌లో అయితే ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయ్యున్నారని చెప్పి అక్కడ ఆ పెన్షన్ ఐడీకి అయితే చూపిస్తుంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారనమాట వాళ్ళ వైఫ్‌కి. చెప్పి ఇలా పెన్షన్‌కి మీరు దరఖాస్తులు చేసుకోండి అని చెప్పి. ఓకేనా? స్పోర్ట్స్ కేటగిరీ కింద స్పెషల్‌గా మనం దరఖాస్తు చేసుకునే దానికంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది సచివాలయం అధికారులు మనకే అందిస్తారనమాట. సో, అప్పుడు ప్రాపర్‌గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు తీసుకొని వెళ్లి సబ్మిట్ చేసినట్లయితే తిరిగి ఏప్రిల్ తర్వాత మే నెలలో రూ. 4,000 కేటగిరీ కింద భార్యకి పెన్షన్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలా కేవలం ఒకే ఒక నెల వ్యవధిలో పెన్షన్ అనేది వచ్చేస్తుందనమాట. సో, కొత్తగా. సో, ఈ కొత్త కేటగిరీ అనేది 2024 నుంచే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట. 2024 డిసెంబర్ నుంచి అయితే అందిస్తుందనమాట. ఒక సంవత్సరం కూడా గడిచిపోయింది ఇప్పుడు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కేటగిరీ కింద ఇచ్చేటువంటి పెన్షన్‌లలో స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇచ్చేటువంటి పెన్షన్‌లలో సో, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది లబ్ధిదారులు ప్రతి నెల కూడా దరఖాస్తులైతే చేసుకుంటున్నారు. ఇవి తప్ప మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము కొత్త పెన్షన్‌లకు ఇక మరి ఏ పెన్షన్‌లకు కూడా అవకాశం అయితే ఇవ్వలేదు. చాలామంది కూడా 50 సంవత్సరాల పెన్షన్స్ వచ్చేసాయి దరఖాస్తులు చేసుకోండి.
సో అదేవిధంగా వితంతువుల పెన్షన్లు వచ్చే దరఖాస్తులు చేసుకోండి. వికలాంగులు మరియు దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు వచ్చే దరఖాస్తులు చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇలాంటి వార్తలు అనేటివి అంతా కూడా అవాస్తవము. ఎక్కడ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం అనేది లేదు. కొత్త పెన్షన్లు కేవలము స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. ఫ్రెండ్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోని సోది అనుకోబాకండి. నేను మీకు క్లియర్‌గా చెప్పడానికి ఇలా చెప్తూ ఉన్నాననమాట ఇన్ఫర్మేషన్‌ని. సో అయితే ఇక్కడ కొత్త పెన్షన్‌లకు అవకాశం నిజంగానే వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా, ఒక్కరంటే ఒకరు కాదు, ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఎందుకంటే చాలా చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది. కొత్త పెన్షన్‌లకు అవకాశం గనుక ఇచ్చినట్లయితే. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్‌లకు అవకాశమే ఇవ్వలేదు. దానికి తోడు దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్‌లలో మాత్రమే వెరిఫికేషన్స్ చేసేసి, సో ఆ వెరిఫికేషన్ చేసినటువంటి పెన్షన్‌లకు కూడా కొంతమందివి తీసేసి, తర్వాత మళ్ళీ వారి దగ్గర నుంచి అప్పీల్ కూడా జరిపి, సో ఈ విధంగా అయితే కొనసాగిస్తుంది. అంటే పెన్షన్‌లు తీసియలేదు, అప్పీల్ చేసుకోమని చెప్తూనే వచ్చిందనమాట. ఓకేనా? సో ఈ విధంగా జరిపిందే తప్ప కొత్త పెన్షన్‌లకు అవకాశం లేదు. కేవలం స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్‌లను మాత్రమే అందిస్తూ ఉంది ప్రతి నెల కూడా కొత్త పెన్షన్‌ల విభాగంలో. ఓకేనా? సో కొత్తగా పెన్షన్‌లకు అంటే 50 సంవత్సరాల పెన్షన్స్ వితంతువులు, దివ్యాంగులు, వికలాంగులు, అదేవిధంగా వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్‌లకు అవకాశం ఎప్పుడు రావచ్చు అంటే జూన్ నెల అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా సంవత్సరానికి 2 దఫాల్లో అప్లికేషన్స్ అనేటివి తీసుకునేవాళ్ళు. 2 దఫాల్లో వెరిఫికేషన్స్ అనేటివి చేసి కొత్తగా శాంక్షన్ చేసేవారు జూన్ నెలలో, డిసెంబర్ నెలలో. సేమ్ అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గనుక ఫాలో అప్ చేసినట్లయితే మనకు ఈ జూన్ నెలలోనే కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవచ్చు. అప్పుడు మనం ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నా బాగుంటుంది. సో వీడియో కూడా చేస్తాను. ఏ ఏ కేటగిరీకి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది. సో కొత్త పెన్షన్‌లు వచ్చిన వెంటనే కూడా మీరు దరఖాస్తులు చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది కూడా దివ్యాంగులు, వికలాంగులు అయితే అడుగుతున్నారు కదా! సదరం సర్టిఫికేట్ ఉందన్న మాకు పెన్షన్‌లు ఎప్పుడు రాస్తారు? డీఎంహెచ్‌ఓ పెన్షన్స్ ఎప్పుడు రాస్తారు? మా దగ్గర మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పని అడుగుతున్నారు. ప్రభుత్వము సైట్ ఓపెన్ చేస్తే మనం అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో సైట్ ఓపెన్ చేయలేదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకోకూడదండి. సో కాబట్టి సైట్ ఓపెన్ అయినప్పుడు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక రేపటి రోజున ఇవ్వబోతున్నటువంటి పెన్షన్‌లు వచ్చేసి సో మనకు ఏప్రిల్ 1, 2 తేదీల్లో అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది తీసేసుకోండి. ఓకేనా? సో అదేవిధంగా మీకు ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కాల్స్ కూడా వస్తాయన్నమాట. అంటే మీకు పెన్షన్ అనేది సకాలంలో అందిందా? సో ఈ యొక్క పెన్షన్ అధికారి ప్రవర్తన ఎలా ఉంది? సో ఏదైనా డబ్బులు తక్కువ చేసి ఇస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలతో ఒక ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే వస్తాయన్నమాట. సో వాటికి మీరు సమాధానం కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలనుకున్నా కానీ ఆ యొక్క కాల్ వచ్చినప్పుడు మీరు చెప్పవచ్చనమాట. అంటే నంబర్ నొక్కమంటుంది. అవినీతి ఏమైనా జరుగుతుందా లేదా అనేది. అవి కూడా చెప్పి మీరు కంప్లెయింట్ అయితే రైజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప మనకిక్కడ కొత్త పెన్షన్‌లకు అవకాశం అనేది లేదండి. ఓకేనా? క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్. నాకు ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందించాను. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్‌లో పోస్ట్ చేయబడుతుంది. మీకు ముఖ్యంగా మనకు ఏపీ సెన్సస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారనమాట. సో రేపటి నుంచి సో మనకు ఈ యొక్క తెలంగాణలో స్టార్ట్ అవుతుందనమాట. మన యొక్క రాష్ట్రంలో 16వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దాని గురించి వీడియోస్ వస్తాయి. ప్రతి అప్డేట్ కూడా పూర్తిగా మనకు ఉపయోగపడే విధంగానే మన ఛానల్‌లో వీడియోస్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.